మన గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నీ కూడా గ్రీన్‌గా, పచ్చగా రావాలన్నా, అలాగే ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా మన ప్లాంట్ బుషీగా పెరగాలన్నా, అలాగే ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా వేర్ల నుంచి కూడా మంచిగా ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. సో, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌లో మనకి ఎన్‌పీకే ఉంటుందండి. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని 10 రోజులకొకసారి మనం ఇచ్చామనుకోండి, ఏ కాలమైనా సరే మొక్క బుషీగా పెరుగుతుందండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి ఈ సమ్మర్‌లో ఆకు రాల్చే అవకాశం ఉంటుంది. ఆకు రాలిపోతుంది కదా అని మనము ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఇలా ఆల్ టైమ్ ప్లాంట్స్ ఏవైనా కానీ ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు వస్తాయి కదా! ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, మనమేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించినట్లయితే ఇది రెడ్ మందారం అండి. రోజు విపరీతంగా పూలు వస్తున్నాయి. మొక్క అయితే చాలా బుషీగా ఉంది. అలాగే చాలా హెల్తీగా ఉందండి. అలాగే మనకు మొగ్గలు కూడా చాలా బాగున్నాయండి. సో, అంటే దీని పక్కన ఉన్న ఇంకొక మొక్కని గమనించినట్లయితే డైలీ అయితే ఫ్లవర్ డ్రాప్ అయితే అవుతూ ఉందండి. అలాగే మొగ్గలు కూడా మనకి విచ్చుకోకముందే యెల్లోగా అయిపోయి రాలిపోతున్నాయన్నమాట. సో, మనము ఈ ఆకులన్నీ కొన్ని మొక్కల్ని గమనించినట్లయితే ఆకులన్నీ యెల్లోగా అయిపోతున్నాయి, రాలిపోతున్నాయి. సో, ఇవి ఆకులు లేవు కదా! మొక్క చనిపోతుందేమో అని మనము భయపడాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఆకులు పూర్తిగా లేకపోయినా సరే, కొన్ని ఆకులున్నా సరే ఆ మొక్కలు ఫుడ్ ప్రాసెస్ చేసుకొని అవి బ్రతకగలుగుతాయండి. సో, ఈ సీజన్‌లో మన మొక్కలన్నీ కూడా బుషీగా, గ్రీన్‌గా, అలాగే మొక్కకి ఎటువంటి వేరుకుళ్ళు రాకుండా, అలాగే ఎటువంటి ఫంగస్ రాకుండా ఉండాలంటే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్‌ని మనము తయారు చేసుకొని ఇచ్చామనుకోండి, ఈ సమ్మర్ అంతా కూడా మన మొక్కలు చాలా హెల్తీగా, బుషీగా పెరుగుతాయి. ఈ సమ్మర్‌లో ఇంకా ఫుల్ డే పూర్తిగా సన్‌లైట్‌లో పెట్టకుండా మన మొక్కలన్నిటిని కూడా షేడ్‌లోకే పెట్టుకోవడం చాలా ఉత్తమమండి. ఇక చూసినట్లయితే కాశ్మీర్ రోజ్ మందారం అండి. విపరీతమైన పూలైతే వచ్చేది. ఈ ఎండలకి చూడండి ఈ లీవ్స్ అన్నీ యెల్లోగా అయిపోతున్నాయి. పూలని ఇలా డల్ అయిపోతున్నాయి. సో, అంటే ఓన్లీ స్టెమ్స్ మిగిలినాయి. ఆకులన్నీ కూడా రాలిపోయినాయన్నమాట. వీలుంటే మనము కొద్దిగా షేడెడ్‌లో పెట్టుకోవడం బెటర్ ఇలాంటి మొక్కలన్నిటిని కూడా. ఈ ఎండ వేడి నుంచి కూడా మన మొక్కలను కాపాడుకునే దానికని ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని తప్పకుండా మనము అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నామనుకోండి, మన మొక్కల్ని చాలా హ్యాపీగా మనము సర్వైవ్ చేసుకోవచ్చు. సో, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని మన మొక్కలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి. ఇక పెస్ట్‌ని కూడా కంట్రోల్ చేయడానికి స్ప్రే కూడా చేయవచ్చండి. పెస్టిసైడ్‌గా, ఫంగిసైడ్‌గా, ఫర్టిలైజర్‌గా మనకి ముఖ్యంగా పనిచేస్తుందండి. ఈ ఫర్టిలైజర్‌ని తయారు చేసుకోవడానికి అవసరమైన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏదంటే అలోవెరా ప్లాంట్ అండి. ప్రతి ఒక్క గార్డెన్‌లో ఉండవలసిన మొక్క ఏంటి అంటే ఈ అలోవెరా అండి. మరి ఈ కలబంద అనేది నేచురల్ రూటింగ్ ఏజెంట్ అని చెప్పవచ్చండి. ముఖ్యంగా చనిపోతున్న మొక్కల్ని కాపాడే సంజీవని అని చెప్పవచ్చు. సో, దీన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, మొక్కలకి ఏ విధంగా ఇవ్వవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూద్దామండి. అలోవెరా అండి. అలోవెరా అనేది పెస్ట్ కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే పెస్టిసైడ్‌గా, ఫంగిసైడ్‌గా, ఫర్టిలైజర్‌గా బాగా పనిచేస్తుంది. సో, ఈ ఫర్టిలైజర్‌ని మనం తయారు చేసుకునే దానికి ఈ అలోవెరాలో ఉన్న స్టెమ్స్‌ని కట్ చేసుకోవాలండి. మొక్కలను బట్టి మనకి ఎన్ని మొక్కలుంటే దాని ప్రకారం మనము ఈ స్టెమ్స్ అనేది తీసుకోవాలి. మన గార్డెన్‌లో పూలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా రావాలన్నా అవసరమైన ఫోలిక్ యాసిడ్, ఎమినో యాసిడ్ ఈ అలోవెరాలో ఎక్కువగా ఉంటాయండి. సో, ఈ అలోవెరా లిక్విడ్ ఫర్టిలైజర్ మనము 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి కానీ మన గార్డెన్లో ఉన్న మొక్కలు ఇవి అవి అని కాదండి, ప్రతి ఒక్క మొక్కలకి ఇచ్చామనుకోండి చనిపోతున్న మొక్కలను కూడా బ్రతికించే సంజీవని. మన పెరట్లో దొరికే ఈ అలోవెరాతో మంచి ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. సో, దీన్ని మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో కానీ, కందిపప్పు కడిగిన నీళ్ళల్లో కానీ ఇలా బాగా డైల్యూట్ చేయాలండి. ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో మనకి ఎన్‌పీకే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆ నీళ్ళు లేవు అనుకుంటే ఇలా నార్మల్ వాటర్లో అయినా కూడా మనము బాగా డైల్యూట్ చేయవచ్చు. సో, ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్‌లోనే తయారు చేసుకోవాలండి. స్టీల్ కానీ అల్యూమినియంలో అలా చేయకూడదండి. సో, ఇలా చిన్న చిన్న బకెట్స్ ఉంటాయి కదా, అందులో చేసుకోవచ్చండి. ఇలా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ మెయిన్ ముఖ్యమైనది ఏంటి అంటే కాల్షియం ఎక్కువగా ఉండే పాలండి. పాలను మనము ఇలా కలపడం వల్ల మనకి కాల్షియం కూడా ఇందులో యాడ్ అవుతుంది. చాలా మొక్కలకి అంటే వంగ మొక్కలకి, టమోటాస్కి ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది కదా. సో, పాలను కలిపి ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం అయితే మనకి సాల్వ్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బెల్లం అండి. బెల్లం యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి మైక్రోబ్స్ అనేది బాగా ఇందులో డెవలప్ అవుతాయి.
ఇది బెల్లం ముక్క అనేది ఎంత సైజ్ అయినా పర్లేదండి, చిన్న మొక్క అయినా కొద్దిగా పెద్దదైనా ప్రాబ్లం అయితే ఏం లేదండి. సో ఈ అలోవెరాలో మనకి ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే మట్టిలో భూసారం పెరగడానికి కానీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది యూరియా అవి యూజ్ చేస్తుంటారు కదండి. సో మట్టిలో సారం అనేది అయిపోయి ఉంటుంది. మళ్ళీ మనం ఈ అలోవెరా వేయడం వల్ల మళ్ళీ మట్టి అనేది సారవంతంగా తయారవుతుంది. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 3 days బాగా మనము కలుపుతూ ఉండాలండి. కర్ర సహాయంతో బాగా కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న సారం అంతా కూడా మనకి వాటర్లో బాగా దిగుతుంది. ఈ అలోవెరాలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉండడం వలన టాబ్లెట్స్ రూపంలో కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. సో మనకి ఇవి అలోవెరా జెల్ అని, అలోవెరా సోప్ అని ఇలా మనకి ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి కదా. 3 రకాల ఇంగ్రీడియంట్స్ ఇలా కలపడం ద్వారా మంచి ఫర్టిలైజర్ అయితే మనకు తయారయ్యిందండి. మొత్తం దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అంతా మనకి ఈ వాటర్లోకి దిగిపోయిందండి. ఈ వాటర్లోకి దిగిపోయిన తర్వాత ఫంగస్ చూడండి పైన ఇలా చేరిందనమాట. ఇది మంచి ఫంగస్ అండి. ఇది మొక్కలకి మేలు చేసే ఫంగస్. ఇది ఏదో బ్యాడ్ ఫంగస్ అని అనుకోకండి. ఈ విధంగా తయారైన దీన్ని ఇప్పుడు నేను ఇలా వడగట్టేసి ఈ ఫర్టిలైజర్ అయితే తయారు చేసేసాను. ఇక దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఆల్రెడీ మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాం కదా. సో ఫిల్టర్ చేసుకోవడం ద్వారా అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయండి. ఇక మనం స్ప్రే చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ పీసెస్ అన్ని అలాగే ఉంటే చేయడానికి పనికిరాదు కదా, డైరెక్ట్గా ఇవ్వడం వల్ల. సో ఫిల్టర్ చేయడం వల్ల మొక్కలకి చాలా ఈజీగా మనం ఇలా చేయవచ్చు అనమాట. సో ఇలా తయారైన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కి కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సగం పైన నేను ఇలా బాటిల్లో వేసి నేను స్టోర్ చేస్తున్నానండి. 2-3 నెలలు పెట్టుకున్నా కూడా మనకైతే ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో మొక్కల్లో మనకి ఏదైనా పెస్ట్ అటాక్ అయినా కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుందండి. అందువల్ల మళ్ళీ 2 liters ఇందులో నుంచి పక్కకు తీసేస్తున్నాను. మిగిలిన ఈ 1 లీటర్ని ఇలా 10 liters బకెట్ వాటర్లో వేసేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ లిక్విడ్ని మొక్కలకి ఇస్తే ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుందండి. మన మొక్కలకి ప్లాంట్స్ని ఎలా కాపాడుకోవాలి అంటే మెయిన్ హ్యాబిట్స్ అండి. ఈ తెగుళ్ళ నుంచి మన ప్లాంట్స్ని కాపాడుకోవాలంటే ఆర్గానిక్ లిక్విడ్స్ అనేది మనం స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే పెస్ట్ కంట్రోల్ కోసం మన గార్డెన్లో మిల్లీ బగ్స్ అనేది ఉంటాయి కదండి ప్లాంట్స్ పైన. సో ఈ మిల్లీ బగ్స్ కంట్రోల్ కోసం 1:15 రేషియోలో బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేయడమే అనమాట. ఇలా స్ప్రే చేయడం వల్ల ఏదైనా పెస్ట్ ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కదండి, బాగా డైల్యూట్ చేసి ఆకుల పైన కింద బాగా తడిచిపోయినట్లు, బాగా స్నానం చేసినట్లు బాగా స్ప్రే చేసేసామనుకోండి, పెస్ట్ కూడా బాగా కంట్రోల్ అయిపోతుంది. సో ఈ సమ్మర్లో ఇది ఒక పవర్ఫుల్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పవచ్చండి. మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి, హ్యాపీగా కూడా ఉంటాయండి. సో చనిపోతున్న మొక్కల్ని కాపాడే సంజీవని అండి ఈ కలబంద. సో చక్కగా తయారు చేసుకొని మీరు కూడా మీ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చి హ్యాపీగా మొక్కల్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.